హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాజ్ రత్నాస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఇడ్లీ పిండి, 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి గట్టిగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా బోండాలు వేసుకోవాలి. ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయిన తర్వాత ఈ బోండాలన్నింటినీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఇలాగే సెకండ్ రౌండ్ కూడా బాండీకి సరిపడినన్ని బోండాలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ మారిన తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఇంత టేస్టీ అయిన ఇడ్లీ పిండి పునుగులు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.